ఇంకా ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. కేవలం 58 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన భారతీయ బ్యాటర్గా నిలిచాడు. కోహ్లీకి ఇది 10వ టీ20 సెంచరీ. ఇంతకుముందు ఈ రికార్డు 9 సెంచరీలతో ఉన్న అభిషేక్ శర్మ పేరిట ఉంది. ఇప్పుడు ఆ రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించాడు. ఐపీఎల్లో ఇది విరాట్కు 9వ సెంచరీ కావడం విశేషం. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సంజు శాంసన్ చెరో 8 సెంచరీలతో ఈ జాబితాలో కోహ్లీ వెనుక ఉన్నారు. రాయ్పూర్ మైదానంలో ఐపీఎల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద రన్ సేజ్. విషయం ఏంటంటే ఇంతకుముందు ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్పై 167 పరుగుల చేజ్ను చేసి ఆర్సీబీ నెలకొల్పిన రికార్డును ఇప్పుడు మళ్ళీ ఆర్సీబీనే 193 పరుగుల చేజ్ చేసి బద్దలు కొట్టింది. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్లో 11 ఫోర్లు 3 సిక్సర్లు ఉండగా ఆర్సీబీ బ్యాటర్లు కేకేఆర్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టారు. వరుసగా 2 మ్యాచ్ల్లో 0కి అవుట్ అయిన విరాట్ కోహ్లీ ఈసారి సెంచరీతో సమాధానం చెప్పడం అభిమానులకు ఒక కనువిందుగా చేసింది. ఇంకా ఈ విజయంతో ఆర్సీబీ 16 పాయింట్లతో టేబుల్ టాప్లోకి వెళ్ళింది. అయితే టెక్నికల్గా ఆర్సీబీ ఇంకా ప్లే ఆఫ్స్ బెర్త్ను అధికారికంగా ఖరారు చేసుకోలేదు, కానీ దాదాపుగా చేరుకున్నట్లే. మరోవైపు కేకేఆర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఆ జట్టు ఇంకా రేసులోనే ఉంది. కోల్కతా తన మిగిలిన 3 మ్యాచ్ల్లోనూ భారీ రన్ రేట్తో గెలిస్తే అలాగే 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ కేకేఆర్ బ్యాటర్ రఘువంశీ 71 ప్రదర్శనను జట్టుకు ఆశలు కల్పిస్తోంది. ది రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో తన 9వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాయ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై సెంచరీ బాదాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ 58వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్తో భారీ టార్గెట్ను ఆర్సీబీ ఆడుతూ పాడుతూ ఛేదించింది. విరాట్ కోహ్లీ వన్ మ్యాన్ షోతో రాణించడంతో ఆర్సీబీ 19 ఓవర్లలో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కేకేఆర్ 20 ఓవర్లలో 192 చేయగా ఆర్సీబీ దాన్ని ఈజీగా 19 ఓవర్లలోనే చేసి విజయం సాధించింది. రాయ్పూర్ వేదికగా టీ20లో విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. భారీ స్కోర్ చేసింగ్లో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడి శతకం బాదాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ 58 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి తన క్లాస్ టచ్ ఏంటో కేకేఆర్ బౌలర్లకు రుచి చూపించాడు. ఓపెనర్గా దిగి వికెట్ పడకుండా మ్యాచ్ని ఫినిష్ చేశాడు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో మళ్లీ టాప్ ప్లేస్కి చేరింది. ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన రజిత్ పడిదార్ బౌలింగ్ ఎంచుకుని కోల్కతా నైట్ రైడర్స్ను బ్యాటింగ్కి ఆహ్వానించాడు. ఆరంభంలోనే తడబడిన కేకేఆర్ ఆ తర్వాత అంగరీష్ రఘువంశీ నిలదొక్కుకోవడంతో భారీ స్కోర్ దిశగా సాగింది. ఆఖరులో రింకు సింగ్ రాణించడంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్ అందించిన 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ విరాట్ కోహ్లీ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. మరో ఓపెనర్ జేకబ్ బెతల్ కూడా రాణించడంతో తొలి వికెట్కు 3.2 ఓవర్లలో 37 పరుగులు చేశారు. బెతల్ 12 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దేవదత్ పడిక్కల్ క్రీజులోకి వచ్చిన తర్వాత స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ కలిసి కేకేఆర్ బౌలర్ను ఒక ఆట ఆడుకున్నారు. పడిక్కల్ తన ఇన్నింగ్స్తో ఒక సిక్సర్ కూడా నమోదు చేయలేదు, కానీ 7 బౌండరీలు బాదాడు. కోహ్లీ, పడిక్కల్ కలిసి రెండో వికెట్కు 59 బంతుల్లో 92 పరుగులు నమోదు చేశారు. చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్సర్లతో 105 నాటౌట్తో శతకంతో విజృంభించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఐపీఎల్లో బుధవారం జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్లో బెంగళూరు 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ను చిత్తు చేసింది. తొలుత కోల్కతా 20 ఓవర్లలో 192 పరుగులు స్కోర్ చేసింది. అంగరీష్ రఘువంశీ 46, రింకు సింగ్ 29తో రాణించడంతో భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్, రషీద్ సలాందార్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదన్లో బెంగళూరు 19.1 ఓవర్లలో 194 స్కోర్ చేసింది, అలాగే గెలిచింది. దేవదత్ పడిక్కల్ 39 పర్వాలేదనిపించాడు. కార్తిక్ త్యాగి 3 వికెట్లు దక్కించుకున్నాడు. కాగా వర్షం కారణంగా 75 నిమిషాల పాటు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. 2 మ్యాచ్ల్లో వరుసగా డకౌట్ అయిన విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో జట్టును అవలోకగా గెలిపించాడు. ఛేదన్ను బెంగళూరు ఓపెనర్లు జాకబ్ బెతల్ 15, విరాట్ కోహ్లీ ధాటిగా ఆరంభించారు. రెండవ ఓవర్లో వైభవ్ బౌలింగ్లో కోహ్లీ 4 బౌండరీలతో 18 పరుగులు రాబట్టగా ఆ తర్వాత ఓవర్లో బెతల్ 6-4-4తో దూకుడుగా కనబరిచారు. అయితే బెతల్ను కార్తిక్ రిటర్న్ క్యాచ్తో అవుట్ చేసిన వన్డౌన్లో వచ్చిన పడిక్కల్ 4 ఫోర్లతో జోరు చూపించాడు. 6వ ఓవర్లో కోహ్లీ 6 బాదడంతో బెంగళూరు 66 పరుగులతో పవర్ ప్లేను ముగించింది. అయితే గ్రీన్ బౌలింగ్లో పడిక్కల్ ఇచ్చిన క్యాచ్ను వైభవ్ చేజార్చాడు. మరోవైపు 10వ ఓవర్లో కోహ్లీ డబుల్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా టీమ్ స్కోర్ కూడా సెంచరీ మార్క్ దాటింది. అయితే 14వ ఓవర్లో పడిక్కల్ను క్యాచ్ అవుట్ చేయడంతో రెండో వికెట్కు 92 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ పటిదార్ 11తో మూడో వికెట్కు 28 పరుగులు జోడించిన కోహ్లీ జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. చివరి 5 ఓవర్లలో 48 పరుగులు కావాల్సి ఉండగా నరైన్ బౌలింగ్లో 6 బాదిన పటిదార్ ఆ తర్వాత బంతికే పెవిలియన్ చేరాడు. కానీ రాయి వేసిన 17వ ఓవర్లో కోహ్లీ 15 పరుగులు రాబట్టాడు. టీమ్ డేవిడ్ను కార్తిక్ అవుట్ చేసే సమయానికి ఆర్సీబీ విజయానికి 13 పరుగుల దూరంలో ఉంది. 19వ ఓవర్లో సింగల్తో సెంచరీ సాధించిన కోహ్లీ మరో 4 కొట్టాడు. చివరి ఓవర్లో 3 పరుగులు అవసరం కాగా
బౌండరీ బాదిన జితేష్ శర్మ మరో 5 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇంకా మొదటి ఇన్నింగ్స్లో రఘువంశీ బాధ్యతాయుతమైన అర్ధ శతకంతో ఆదుకోవడంతో కోల్కతా సవాల్ విసరగలిగే స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా పవర్ ప్లేలోనే ఓపెనర్లు అలెన్ అలాగే రహానే వికెట్లను చేజార్చుకుంది. 3 4లు 1 6 బాదిన అలెన్ను భువీ వెనక్కి పంపించగా 5వ ఓవర్లో రహానేను హేజల్వుడ్ రిటర్న్ క్యాచ్తో అవుట్ చేశాడు. అయితే వన్ డౌన్ బ్యాటర్గా రఘువంశీ గ్రీన్తో కలిసి 3వ వికెట్కు 68 పరుగులతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. గ్రీన్ను 13వ ఓవర్లో రసిక్ అవుట్ చేసిన అనంతరం క్రీజులోకి వచ్చిన రింకు సింగ్తో కలిసి రఘువంశీ స్కోరు బోర్డును నడిపించాడు. 4వ వికెట్ వీరిద్దరి పరుగులు 76 పరుగుల భాగస్వామ్యంతో కోల్కతా స్కోర్ 190 మార్క్ దాటింది.